వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్ ద్వారా రోజువారీ వార్తల మీద సమీక్ష నిర్వహించుకుంటున్నాం. అయితే ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాని వార్తాపత్రికలో కానీ, ఛానల్స్లో కానీ టెలికాస్ట్ అవ్వని అంశాల మీద కూడా మేము దృష్టి పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వార్త ఇక్కడ మనం హల్చల్ చేస్తుంది. ఏపీసీఎల్ఎఫ్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది దాని ఎక్స్పాన్షన్. ఏపీసీఎల్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం. క్రిస్టియన్ లీడర్స్ ఫోరం అంటే మ్యాక్సిమం అందులో క్రిస్టియన్కి సంబంధించిన మిషనరీస్ సంబంధించిన పాస్టర్స్ లేదా ఫాదర్స్ ఎవరో ఉంటారు. ఆ యూనియన్ లీడర్ ఫామ్ ఒకటి డిసైడ్ అయిందంట. ఏం డిసైడ్ అయింది ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ఫోరం ఏదైతే ఉందో బాడీ కండెమ్స్ అడిషనల్ వర్సెస్ టు వందే మాతరం, కాల్స్ ఇట్ ఏ థ్రెట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. కాల్స్ ఇట్ ఏ థ్రెట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. మత స్వేచ్ఛకి భంగం కలిగించేలాగా ఉందట వందే మాతరంలో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో. గతంలో మహానుభావులు మొట్టమొదటి ప్రధాని గారు కానీ లేదంటే దేశానికి పరిపాలించిన వాళ్ళు కానీ తొలగించబడ్డాయో అవి ఇప్పుడు మరలా యాడ్ చేసే ప్రయత్నంతో, లేదంటే అవి యాడ్ చేయకపోయినా వందే మాత్రం మ్యాండేట్గా చదవాలని ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసిందో దాని మీద ఈ ఫోరం ఈ విధంగా మాట్లాడుకుందంట. నాట్ ఓన్లీ కాంట్రవర్సెస్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్ ఆల్సో incompatible with monotheistic faiths like Christianity, erodes the secular fabric of our nation and flouts established judicial precedents. అంటే ఆంధ్రప్రదేశ్ ఈ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం ఏం చెప్పిందంటే, డిమాండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సింగింగ్ ద ఫుల్ వందే మాత్రం ఇన్ స్కూల్స్, స్టేటింగ్ దట్ ద క్రిస్టియన్ వరల్డ్ కండెమ్స్ ద రీసెంట్ గవర్నమెంట్ ఆర్డర్ and calling for a reversal to the earlier practice of limiting it to the first two stanzas, alleging that the recitation of all 6 verses is the threat to religious freedom and the mental well-being of children. మెంటల్ వెల్బీయింగ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇది ఏదైతే డిమాండ్ ఇచ్చిందో దీన్ని మినహాయింపు ఇవ్వాలి. ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వు చేసిన దీనికి సంబంధించి క్రైస్తవ ప్రపంచం ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం ఉందో ఖండిస్తుందట. ఈ 6 శ్లోకాలు పఠించడం మత స్వేచ్ఛకు మరియు పిల్లల మానసిక శ్రేయస్సుకు ముప్పు. మానసిక శ్రేయస్సుకి ముప్పు అంటే అర్థం ఏంటండి? అంటే వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదలకట ముప్పు కలిగిస్తుందట అటువంటి పదాలు పెట్టడం వల్ల. సరే, ఇలాంటి మిషనరీస్ సంబంధించి మీరు ఒక్కసారి మీలో మీ బంధువుల పిల్లలు కానీ లేదా మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ పిల్లలు కానీ చదివితే ఇలాగ చూస్తే ఒక్కసారి వాళ్ళ ప్రేయర్స్ ఏముంటాయో మీరు ఎప్పుడైనా గమనించారా? అక్కడ చదివే ఆడపిల్లలు వాళ్ళకి సంబంధించిలాగే ఉండాలి, బొట్టు పెట్టుకోకూడదు, లేదంటే అక్కడ వాళ్ళకు సంబంధించిన ప్రార్థనలు చేయాలి అని ఉన్నాయి. మరి అవి మతపరంగా గుచ్చడం ఉండదా? పైపెచ్చు ఆ మిషనరీ స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేలాగా ఇంజెక్ట్ చేసేశారు. ఎందుకు బాగుంటుంది? సిస్టమేటిక్గా ఉండదు. ఏ సిస్టమ్ ఉండదు? బద్ధకంతో ప్రేరేపించే సిస్టమ్. మనం ప్రతిదానికి కూడా కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు కడగక్కర్లేదు. కంపల్సరిగా రోజు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని గుడికి వెళ్ళాలి. స్నానం చేయకపోయినా పర్వాలేదు. ప్రార్థనలు కూడా మనం నచ్చినప్పుడు చేసేసుకోవచ్చు. అంటే స్నానం చేయకపోయినా కూర్చొని ఒక క్యాండిల్ వెలిగించి చేసేసుకోవచ్చు. క్యాండిల్ ఏంటి? దీపం ఏంటి? దీపము జ్యోతి స్వరూపము. ఇక్కడ క్యాండిల్ ద్వారా కూడా వచ్చి వెలిగే. అంటే దీనికి ఎక్కడ మరలా డైవర్ట్ అవుతారని క్యాండిల్స్ అంట. ఎందుక మళ్ళీ ఇలా మొత్తం చీకట్లో చేయండి, చీకటగా ఉంటేనే బాగుంటుందని చెప్పొచ్చు కదా. మరి అదే వెలుగునిచ్చే జ్యోతిని ఇక్కడ క్యాండిల్ అయితే వెలుగునివ్వదా? జ్యోతి రూపం అయితే వెలుగునివ్వదా? అంటే అంత సింప్లిఫై, బద్ధకాన్ని ప్రేరేపించడం. దీపము జ్యోతి అంటే మరలా ప్రమిది, దానికి ఒక ఒత్తు, ఆయిలు, చేతికి మట్ట, ఇవన్నీ మళ్ళీ కడుక్కోవాలి. కరోనా ఏం నేర్పించింది? ఒరే నువ్వు నీట్గా ఉండరా, శుభ్రంగా ఉండరా నేర్పించినా ఇంకా ఇలాగ తగలెడుతున్నారంటే వాళ్ళు ఏమనాలి? సో క్యాండిల్ తప్పులేదు. ఎందుకంటే మనది ఎక్కడ ఇదో ఇప్పుడు మీ మధ్యకాలం మనం చూస్తున్నాక ధ్వజస్తంభాలంట, ఊరేగింపులంట, భజనలంట. ఇవి భజన, ధ్వజస్తంభము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సనాతన ధర్మం నుంచి వెళ్ళినవే. అంటే మన దగ్గర నుంచి కొంతమంది మత మార్పిడి చేస్తున్నారని వస్తున్న వార్తల్లో మన నుంచి వాళ్ళు తీసుకెళ్తున్నారో వాళ్ళే మన రూట్లోకి వస్తున్నారో ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఈ 6 శ్లోకాలు పఠించడం వల్ల మత స్వేచ్ఛకు మరియు
ఆ పిల్లల మానసిక శ్రేయస్సుకు ముప్పు కలిగిస్తుందని దాన్ని మొదటి నుంచి చిన్నాళ్ళకే పరిమితం చేసే మునుముడు పద్ధతిని కొనసాగించాలని పిలుపునిచ్చిందట. ప్రభుత్వాన్ని ఇచ్చిన ఈ ఉత్తర్వులను తిప్పికొట్టిందంట. అంటే ఎలా? దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు? కేవలం మత ప్రచారమే కనిపిస్తోంది. మత ప్రచారం కాకపోతే ఇంకేంటి? అదే అంటే మిషనరీస్‌లో చాలా చెప్తారు. చెప్తారంటే చెప్పాలి. ఎందుకంటే అట్రాక్ట్ చేసుకోవాలి, రాబట్టుకోవాలి, మత ప్రచారం చేసుకోవాలి, మతంలో మనుషుల్ని పెంచాలి. తద్వారా వచ్చే డబ్బుల ద్వారా మనం జల్సాలు చేయాలి. ఇది కదా కాన్సెప్టు. మరెందుకు ఇది ఒక్క శ్లోకం చదివినంత మాత్రాన ఆహ్, పిల్లల మానసిక శ్రేయస్సుకు ముప్పు అంట చూడండసలు. అంటే ఏ స్థాయిలో నూరు పోస్తున్నారు? ఏ స్థాయిలో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా ఇది కూడా ఒక విధంగా చాప కింద నీరులాగా విస్తరిస్తుంది. అది మనం చెక్ పెట్టకపోతే ఏం కాదులే ట్రాషు. ఈ సో కాల్డ్ వారానికి 5 రోజులు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. పర్టికులర్ ఉద్యోగం పేరు చెప్పను. వాళ్ళకి బద్ధకంకి లేదా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలైతే వాళ్ళు ఏదో మంచి స్కూల్ అట్ట వేసేస్తే అక్కడే వాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలకి ఏం నూరు పోస్తున్నారో పట్టించుకోకుండా ఎంతసేపు ఫోన్లు, రీల్స్ వీటి మీద కాకుండా పిల్లల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. తెలియజెప్పండి, నేర్పించండి. నీ నట్టింట్లోకి వచ్చేస్తుంది ఇటువంటి మత విద్వేషపూరితమైన ఆలోచనలు, భావజాలం వస్తుంది. దీన్ని ఖండించాలి. ఏమేనంటే నాస్తికవాదం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రపంచంలో ఏ మతంలో నాస్తికులు ఉన్నారో లేదు కానీ కేవలం హిందూ మతంలోనే నాస్తికులు ఉంటారు. మన దౌర్భాగ్యం కాకపోతే. ఎందుకంటే ఆడికి బద్ధకం, స్నానం చేయడు, సిస్టమేటిక్ ఒరే దీంట్లో సైన్స్ ఉందని మన పూర్వీకులు పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారు. బహుశా చెప్పారేమో, ఆ పత్రాలని ఇప్పుడు లేవు కాబట్టి దీనికి ట్రాష్ అయితే అలా అయితే ఏం జరుగుతుంది అంటాడు. డీప్గా అనలైజ్ చేస్తే దాంట్లో సైన్సే ఉంది. అదే ఇప్పుడు గరికపాటి వారి ప్రవచనాలు కూడా మనకు తెలుస్తుంది. అయినా దాన్ని కూడా అంటే బద్ధకంకి దాన్ని ఖండించి దాన్ని ఇలాగ రివర్స్లో చెప్పే ప్రయత్నము, దాన్ని అంటే సైన్స్ ఇంత చదువుకుని ఉంటాడు వాడు, కొంచెం ఇంత చదువుకుని ఉంటాడు, దానికి పెద్ద సైన్స్ కానీ పెద్దగా రంగు పులిమి పెద్ద బిల్డప్ ఇస్తుంటాడు. గట్టిగా మాట్లాడితే ఆ సైన్స్ కూడా వాడికి తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ పిల్లలకు చదివించండి, విద్యా బుద్ధులు నేర్పించండి. కానీ ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే పాఠశాలలో మాత్రం కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ పిల్లల మీద కాస్త పర్యవేక్షణ ఉంచండి. పేరెంట్స్ మీరు బిజీ అందరికీ 24 అవర్సే. మీ పిల్లలు, మీ కుటుంబం ఫస్ట్ ప్రయారిటీ, తర్వాతే ఉద్యోగం, వ్యాపారం ఏదైనా. అవి నిలబెట్టుకోవడానికే ఉద్యోగాలు, వ్యాపారాలు. సో తస్మాత్ జాగ్రత్త అని మా ఛానల్ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం.